చూద్దాం. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల పరస్పర దాడులు చేసుకున్నారు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ నేతల పరస్పర దాడులు చేసుకున్నారు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇక్కడ కాదు ఆ పల్లె నేనే ఉన్నాను ప్రయాణ నన్ను కూడా వచ్చి బెదిరించాడు. మేము ఇక్కడ ప్రజాస్వామ్యంగా అడగడం దౌర్జన్యంగా వచ్చి ఓటర్లను కూడా కొట్టారమ్మా. ఓటర్లు అతను మండలంలో బయటికి పంపండి. ఇక్కడ పోయినారు. ఇప్పుడు మళ్ళా పండుకోపల్లి ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్పై టీడీపీ నేతలు చేయి చేసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని కడప నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పులివెందుల ఇటు కొత్తపల్లిలోనూ కూడా సిచ్యువేషన్ అయితే ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు అని వార్తలను మనం చూస్తున్నాం. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఉదయం నుంచి కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళను హౌస్ అరెస్ట్ చేయడం కూడా కొంత దుమరమని కూడా రేపుతూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే గడుపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి కూడా స్వయంగా వన్ సైడ్ చేయడానికి మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి కూడా సతీష్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఒంటిమిట్టలో చూస్తే 7వ వార్డుకు సంబంధించి కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో ఆ పోలింగ్ బూత్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పోలింగ్ బూత్ లో కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఏజెంట్లు, టీడీపీ పార్టీకి చెందినటువంటి ఏజెంట్ల మధ్య ఘర్షణ వాతావరణం చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ అక్కడ చేరడంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ మంత్రి కూడా ఆ ఇరువురిని కూడా సమాయించడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఆ వైసీపీ వాళ్ళు మమ్మల్ని తీవ్రంగా దాడి చేశారు, కూడా వాళ్ళు ఒక వీడియోను కూడా అక్కడ స్పష్టంగా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా కూడా ఇప్పుడు కూడా మరి తాళ్లపాకలో కూడా మరి మంత్రి రామప్రసాద్ రెడ్డికు తెలుసుకుంటే రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే కూడా వెంట కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి
పరిస్థితిని పరిశీలించడంతో ఇరువురు వర్గాల మధ్య కూడా తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక పోలీసులు కూడా రంగప్రవేశం చేసినారు అక్కడ. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వన్ సైడ్ జరుగుతుందని కూడా ఆరోపించినటువంటి పరిస్థితి అనేది కనపడుతూ ఉంది. మరి వాళ్ళని ఎక్కడ వెళ్ళినా అక్కడ కూడా అధికారులు మరి పోలీసులు కూడా నిర్వహిస్తారని చెప్పి కూడా ఎన్నికల కమిషనర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది జ్యోతి. ఇకపోతే మరి పోలింగ్ విషయంలో పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఉద్రిక్తతల నడుమ ఇది సజావుగా జరిగే పరిస్థితి కనిపిస్తోందా? సాయంత్రం వరకు ఇది ముగిసే పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ అయితే మనం చూస్తే పులివెందుల్లో 45% అయితే నమోదైంది. ఒంటిమిట్టలో 38% కూడా ఓటింగ్ శాతం నమోదు అయినట్టు కూడా అధికారులు ఒక స్పష్టంగా తెలియపరచడం జరిగింది. ఇంకా సాయంకాలం వరకు జరగాల్సినటువంటి ఈ ఓటింగ్ శాతము ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఇంకా ఎలాంటి వాతావరణం నెలకొంటుందో అనేటువంటిది ఒక పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికే వైఎస్ రఘునాథ్ రెడ్డి కూడా ఎర్రగుంటలో కూడా భారీ ఎత్తున కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ కూడా అక్కడ చేరుకొని అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ర్యాలీలను చేపట్టడం జరిగింది. మరి అక్కడ వెంటనే పోలీసులు కూడా అక్కడ అవినాష్ రెడ్డిని అక్కడ తీసుకెళ్లి మరో ప్రాంతాన్ని కూడా తరలించినట్లు కూడా తెలుసుకుంటుంది పరిస్థితి అయితే కనపడుతుంది. పులివెందుల జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ కావచ్చు, ఒంటిమిట జరుగుతున్న జెడ్పీటీసీ ఘర్షణ వాతావరణం మధ్య కూడా ఎన్నిక జరుగుతుందని కూడా చెప్పవచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు. అనంతపురం జిల్లా రాఫ్తాడు మండలం బొమ్మెపర్తిలో